లోకమంతటిలో యేసుప్రభుకి ఐడెంటిఫికేషన్ రాస్తే 10th క్లాస్ సర్టిఫికేట్లో లాగా ఆ యేసుప్రభు కూడా ఐడెంటిఫికేషన్ రాస్తే యూనిక్ ఐడెంటిఫికేషన్ అది. మరి ఎవరికి ఉండవు. చేతుల్లో రంధ్రాలు ఎవరికైనా ఉంటాయా? అది 3 అంగుళాల రంధ్రాలు, అంత పెద్ద రంధ్రాలు ఎవరికి ఉండవు. కాళ్ళల్లో రంధ్రాలు ఎవరికైనా ఉంటాయా? ఎవరికి ఉండవు. కాబట్టి ఇది యూనిక్ ఫీచర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రభుకి. అందుకే తోమా గారు శారీరకంగా యేసుప్రభుని గుర్తించడానికి లోకానికి ఒక బండ గుర్తు చెప్పాడు. ప్రభు పునరుద్ధానై లేచాడనటానికి మానవునందరికీ కూడా ఒక గుర్తు ఏంటంటే, మనిషిని చూడగానే ఇగో ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, ఇక్కడ నలుపు ఉంటుంది, హెయిర్ స్టైల్ ఇలా ఉంటుంది, లేదంటే మొహం అలా ఉంటుంది అని గుర్తుపట్టచ్చు. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడనటానికి బండ గుర్తు లేదంటే ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇదిగో ఆ చేతుల్లో రంధ్రాలు, ఆ కాళ్ళల్లో రంధ్రాలు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి చిహ్నాలుగా మారినాయి. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి రంధ్రాలు. అంటే అది చూసే తోమా గారు యేసుప్రభుని విశ్వసించాడు. అవి చూసే యేసుప్రభుని ఒక ప్రభువుగా గుర్తించాడు ప్రభువైన యేసుక్రీస్తుని తోమా గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెర్ ఈజ్ ఓన్లీ వన్ యూనిక్ ఫీచర్ ఫర్ ద గాడ్, దట్ ఈస్ ద హోల్. చేతుల్లో రంధ్రాలు, చేతుల్లో కాళ్ళల్లో రంధ్రాలు. అందుకే తర్వాత తోమా గారిని ఆ రంధ్రాలను చూసే తోమా గారు యేసుప్రభుని ప్రభువునిగా గుర్తించాడు.